కార్యదర్శి సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆందోళన చేశారు. వీరిని అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? పవన్, ఉదయం నుంచి చూసుకున్నట్టు కూడా ఇంటర్మీడియట్ విద్యా బోర్డు దగ్గర అయితే మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఉదయం నుంచి కూడా ఏబీ వాళ్ళు, బీజేపీ మోర్చా వాళ్ళు, ఎన్ఎస్సీ వాళ్ళు అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థుల పైన ఆందోళన పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఫలితాలపై ఆందోళన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ సంఘీభావంగా వీళ్ళందరూ ఉదయం కూడా ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి చేయడం జరిగింది. కాకపోతే వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కొద్దిసేపు విషయం చూసినట్టయితే ఇంటర్మీడియట్ సంఘీభావం నిర్వహించిన రేవంత్ రెడ్డి, అలాగే అనిల్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్ ముగ్గురిని కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు ముందు తల్లిదండ్రులు సంఘీభావం పడిన వచ్చారు. వాళ్ళందరినీ కూడా కనీసం బోర్డు ముందు నిలబడి మాట్లాడడానికి కూడా లేకుండా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి బేగంపేట తరలించడం జరిగింది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు, వందలాది మంది విద్యార్థులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాదాపుగా నాంపల్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా ఉధృత పరిస్థితులు నెలకొని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే దాదాపు 90% మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా 0 మార్కులు రావడం ఏంటి, అలాగే మా పిల్లలు అందరూ కూడా చాలా మెరిట్ విద్యావంతులు, వాళ్ళందరూ కూడా 0 మార్కులు వచ్చే, మరీ కొంతమందికి అయితే నర్సరీ విద్యార్థులు కూడా రాని 1 మార్కు 2 మార్కులు రావడంతో కూడా అందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ముఖ్యంగా మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కూడా అంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే రేపు సప్లిమెంటరీకి సంబంధించి అండ్ రీకౌంట్ కి సంబంధించి మొత్తం కూడా రేపు లాస్ట్ డేట్ కావడంతో ఈ నివేదిక ఏదైతే వేశారో ఆ నివేదిక ఇంకా ఎన్ని రోజులు నివేదిక ఇస్తుంది, వీళ్ళ కమిటీ ఎప్పుడు నివేదిక ఇస్తుంది, దాంతో పాటుగా ఈ రీకౌంటింగ్ రివెరిఫికేషన్ సంబంధించి డేట్స్ పొడిగించాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు. కాకపోతే ఉదయం నుంచి తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలకి ఎవరిని కూడా ఇంటర్మీడియట్ బోర్డు లోపలికి అనుమతించకపోవడంతో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు. మా తల్లిదండ్రులు అంటే మా పిల్లలు ఎగ్జామ్ లాడని మేము చేసిన పాపమా అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెప్పాల్సిన ఏదైతే సమాచారం ఉందో వాళ్ళు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు, రేపు మీరు వెబ్సైట్ లో అప్లై చేసుకోండి, రేపు లాస్ట్ డేట్ అయినా కూడా రేపు సాయంత్రానికి సర్వర్స్ ఓపెన్ అవుతాయని చెప్పేసి కూడా పోలీసులతో చెప్పించడం కూడా విద్యార్థి తల్లిదండ్రులకి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏదైతే పోలీసులు చెప్తూ ఉన్నారో, ఇంటర్మీడియట్ అధికారులు చెప్పాల్సిన సమాచారం ఏదైతే పోలీసులు చెప్తున్నారో తల్లిదండ్రులు మాత్రం దాన్ని అంగీకరించట్లేదు. మా పిల్లల సంబంధించిన మూల్యాంకనాలు ఏదైతే ఉన్నాయో మాకు చూపించాలి. కనీసం అంటే ఎవరికి కూడా రాని పరిస్థితి, కానీ ఒక్క ప్రశ్న అటెండ్ చేసినా కూడా 1 మార్కు 0 మార్కు 2 మార్కులు రావడం ఏంటి, ముఖ్యంగా 2-3 సబ్జెక్టుల్లో 90 మార్కులు 95 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా 1 మార్కు 2 మార్కులు రావడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మాకు న్యాయం కావాలి, మా పిల్లల భవిష్యత్తు పైన వీళ్ళు ఏమని భరోసా ఇస్తారు, దీనిపైన గవర్నమెంట్ స్పందించాలని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా మూల్యాంకనాలు ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ దిద్దకుండా అయితే ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడంలో 4 కోట్ల రూపాయల దందా జరిగిందని చెప్పేసి కూడా అవకతవకలు జరిగాయని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కొంచెంసేపటి క్రితం రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఇదే ప్రశ్నించారు. ఏదైతే కమిషనర్ ని ఇక్కడ బయటకు పిలిపించాలి, పిల్లలందరికీ కూడా మాట్లాడించాలి అని చెప్పి చెప్పినా కూడా కనీసం ఎవరిని కూడా
బయటికి పిలిపించకుండా పోలీసులు సమాచారం చెప్తున్నటువంటి అందరూ కూడా ఆందోళన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉదయం నుంచి తల్లిదండ్రుల్ని వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం తోటి పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆందోళన చేస్తారు. ముఖ్యంగా పిల్లలు ముగ్గురు పిల్లలు ఉదయం నుంచి గేటు ముందు ధర్నా చేసిన వాళ్ళందరూ కూడా సొమ్మసిల్లిపోవడంతో కూడా కొంతమందిని హాస్పిటల్ కి తరలించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి బయటికి వచ్చి ఇంటర్మీడియట్ బోర్డులో ఏమేమి జరిగాయి, ఏమేమి అవకతవకలు జరిగాయి, ఏదైతే మీరు నియమించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించి నివేదిక ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కల్లా క్లియర్ చేస్తారు, దాంతో పాటుగా ఈ రాష్ట్రీయ ఏదైతే ఉందో దాన్ని పొడిగిస్తారా, ఇవన్నీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు దాకా మీ ఆందోళన విరమించమని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నాంపల్లి ప్రాంతాల్లో భారీ పోలీసులు మోహరించడంతో ఇక్కడంతా ఫుల్ గా అంటే దాదాపుగా ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడంతో వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అంటే దాదాపుగా గాంధీ భవన్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వ్యాన్ ఎక్కించి పంపించడం జరుగుతుంది. దీంతో కొంతమంది దాదాపుగా వెహికల్స్ అంటే తల్లిదండ్రులు అయ్యుండి కూడా మేము మా పిల్లలను చదివించుకోవడమే తప్ప అని చెప్పేసి పోలీసుల వెహికల్స్ కి అడ్డుపడి మా మీద నుంచి పోనివ్వండి కావాలంటే వెహికల్స్, కానీ మా పిల్లల భవిష్యత్తు మాత్రం నాశనం చేయొద్దు అని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు ముందు. అలాగే అధికారులు కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇంతవరకు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఒక్క అధికారి కూడా బోర్డు నుంచి కూడా బయటకు రాకపోవడము, సమాచారం ఇవ్వకపోవడము, కనీసం రేపటికైనా అంటే ఈ ఏదైతే రీవెరిఫికేషన్ రికౌంటింగ్ సంబంధించి ఈ రేపటికైనా డేట్ పొడిగిస్తారా లేదా అని చెప్పకపోవడం కూడా ఇక్కడ ఇంకా ఆందోళన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే అదే రీవెరిఫికేషన్ రికౌంట్ సంబంధించి 600 రూపాయలు కూడా కట్టుకోవాల్సిన పరిస్థితి కూడా కట్టుకోలేమని చెప్పేసి కొంతమంది దినసరి కూలీలు వచ్చి కూడా ఆందోళన చేశారు. ఉదయం నుంచి మా పిల్లలు దాదాపుగా రోజువారీ కూలీలు చేసుకుని మా పిల్లల్ని చదివించుకున్నాం, కాకపోతే ఇప్పుడు ఒక్కొక్క పేపర్ కి 600 రూపాయలు కట్టాలంటే మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, అయినా కూడా మేము ఎందుకు కట్టాలి, మా పిల్లలకి మిగతా మార్కులు చూసుకున్నట్లయితే మిగతా సబ్జెక్ట్ లో అన్ని టాపర్ గా వచ్చిన వాళ్ళకి కూడా మీకు 2-3 సబ్జెక్టులు బెయిల్ అవడం ఏంటి, దీనికి నేను డబ్బులు కట్టడం ఏంటి, దాంతో పాటుగా డబ్బులు కట్టడం ఏంటి అని చెప్పేసి కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇది గవర్నమెంట్ తప్పిదం కాబట్టి సో గవర్నమెంటే భరించాలి, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు ఉదయం నుంచి వచ్చి విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసి కొంతమందిని గొడ్రామాలు, కొంతమందిని బేగంపేట, కొంతమందిని మిగతా స్టేషన్స్ కి తరలించడం జరిగింది. ఏపీవీపీ కార్యకర్తల నాయకులు చెప్పడం ఏంటంటే ఇందులో ఈ గవర్నమెంట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ లో కూడా అవతవకలు జరిగాయని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ఇక్కడంతా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతూ పరిస్థితి బయటపడిపోయి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పేపర్ల వాల్యుయేషన్ లో జరిగిన అవకతవకల వల్ల ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ రోజు ఇంత ఉపద్రవం వచ్చింది. 12 మంది విద్యార్థుల చావుల కారణమైన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. జగదీశ్వర్ రెడ్డి వాస్తవంగా మంత్రిగా వైఫల్యం చెందిండు, ముఖ్యమంత్రి ఇంతవరకు సమీక్షించలే. ఈ రోజు నమ్మకం కలిగించే సమీక్షలు చేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. 1000 రూపాయలు కట్టిన ప్రతి విద్యార్థికి తన పేపర్ ను పరిశీలించుకునే అవకాశం ఇవ్వాలి. జరిగిన తప్పిదాలను సరిదిద్దాలి. పైసలు కట్టిన ఏ విద్యార్థి పేపర్ విద్యార్థికి ఇవ్వాలి. జరిగిన అన్యాయాన్ని సమీక్ష
మనం చూస్తున్నాం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యార్థులతో కలిసి బైఠాయించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రివాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఉచితంగా జరిపించాలని, అవకతవకలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కూడా అక్కడికి వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్లను అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్కి తరలించారు.